అందరికీ సో ఈరోజు నేను మా అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఏం ఇంటర్వ్యూ అంటే తనకి ఏమి ఇష్టమో, ఎలా ఉండడం ఇష్టమో, ఏం ఫుడ్ ఇష్టమో, దాని డ్రెస్సులు ఎలా అన్ని A to Z అడుగుతాను. హలో అండి పూజిత గారు. హలో అండి, నమస్కారం. మా అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తున్నాను. పూజిత, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? డిగ్రీ చదువుకున్నా. ఏ కాలేజ్? చైతన్య కాలేజ్. ప్రజెంట్ ఏం చేస్తున్నావు? ఫ్యాషన్ డిజైన్ చేస్తున్నావు. నీకు అవుటింగ్ అంటే ఏది ఇష్టం బాగా? బీచెస్కి వెళ్ళాలంటే బీచెస్, ట్రెక్కింగ్, ఫారెస్ట్ ఏరియాస్ అవంటే బాగా ఇష్టం. ఇంకా నీకు ఇష్టమైన ఫుడ్? స్వీట్స్. ఎంత ఖుషి అయిపోతుంది చూసారా స్వీట్ పర్ ఏంటనే. నీకు ఇదేంటి, ఇంట్లో ఉండడం ఇష్టమా, బయటకు వెళ్ళడం ఇష్టమా? ఇంట్లో ఉండడము. నీకు వంటలు చేయడం ఇష్టమా, తినడం ఇష్టమా? చేస్తే తినాలి. నువ్వు ఎక్కువ దేనికి ప్రిపేర్ ఇస్తావు? చేయడానికి. ఎన్ని ఖరాబ్ అయినాయి ఇప్పటివరకు నువ్వు చేసినాయి? నేను 100% చేస్తే అందులో 70% ఖరాబ్ అయిపోతే 30% నీకు బాగా పర్ఫెక్ట్గా వచ్చిన వంట ఏది? చపాతీ, పరాటా, కిచిడి, బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తాయి. ఎన్నిసార్లు కేక్ ఖరాబ్ చేసినావు? నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే. కేక్ ఖరాబ్ చేయడంలో వరల్డ్ రికార్డ్ నాది. నీకేం కలర్ అంటే బాగా ఇష్టం? చెప్పొచ్చమ్మా? చెప్పు. వైట్ అండ్ రెడ్. నీకు ఎలాంటి డ్రెస్సులు అంటే ఇష్టం? ఇలాంటి డ్రెస్సెస్ అంటే మోడల్ లాగా ఉండడమా, వెస్టర్నా? ట్రెడిషనల్. అది కూడా ఎలా అంటే చుడీస్, అనార్కలి డ్రెస్సెస్, ఇంకా హాఫ్ సారీస్, అవి బాగా ఇష్టం. నీకు టెంపుల్స్కి వెళ్ళడం ఇష్టమా, ఇలా షాపింగ్స్కి వెళ్ళడం ఇష్టమా? ఇవంటారు చూడు, ఊరికే అటు ఇటు టైంపాస్గా తిరుగుతుంటారు కదా, అట్లా ఏవి ఇష్టం? టెంపుల్స్కి ఇష్టం. నువ్వు ఇప్పటివరకు బాగా ఇష్టపడి చేసిన పని ఏంది? దానివల్ల సాటిస్ఫాక్షన్ అయింది? ఏదైనా. కుకింగ్. మీ నాన్నకి నువ్వు ఇప్పటివరకు ఎంతవరకు ఇష్టపడి వంట చేసి పట్టినావు? మీ నాన్నకి ఇష్టపడి కుకింగ్ ఏది చేసి పట్టినావు? తిన్నాడు కానీ చెప్పలేదు ఎప్పుడు. వెజ్ దమ్ బిర్యానీ బాగా చేసింది. నా బర్త్డే రోజు తను వెజ్ దమ్ బిర్యానీ చేసింది, బాగా చేసింది. నీకు సిటీ ఇష్టమా, విలేజ్ ఇష్టమా? నాకు విలేజ్ ఇష్టం బాగా. అది కూడా ఎలా అంటే మొత్తం చెరువులు, చెట్లు బాగా ఉండాలి. నీకు ఎక్కువ ఫీల్ అయ్యేది ఏ విషయంలో? నువ్వు ఎక్కువ ఫీల్ అయ్యేది, బాధపడ్డది అంటే నువ్వు ఈ విషయంలో నేను బాగా బాధపడ్డా అని లోపల బాధపడ్డది ఏం లేదా ఇంతవరకు? మీ అమ్మ ఎక్కువ తిడతా, మీ నాన్న ఎక్కువ తిడతారా? చెప్పు. మీ మమ్మీ ఎక్కువ తిడదా? ఉట్టినే తిడదా నువ్వేం చేయకుండానే? మీ నాన్న అంటే ఇష్టమా, మీ అమ్మ అంటే ఇష్టమా? ఇంకా నీకు ఒక్కదాన్ని బయటకు వెళ్ళాలంటే ఇష్టమా, నాన్నతో మా మమ్మీతో రావడం ఇష్టమా? ఒక్కదాన్ని కూడా ఇష్టం ఉండదా? నీకు ఫ్రెండ్స్ ఎంతమంది? ఫ్రెండ్స్తో ఉండడం ఇష్టమా, ఒక్కదాన్ని ఉండడం ఇష్టమా? నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? లిమిటెడా? నీకు ఇప్పుడు ఇంకా ఇప్పుడు చదువుకోవాలని ఉందా, స్టాప్ చేయాలని ఉందా? ఇంకా నీకు ఎలాంటివి చేయాలన్న ఆలోచన వస్తుంది బాగా? నేను ఇలా చేస్తే బాగుండు, నేను ఏదైనా క్రియేటివ్ చేసుకోవాలి, ఇలా డ్రాయింగ్ అలా ఇంకా చేసుకోవాలని ఉంటుంది. నీకు బాగా కోపం వస్తే ఏం చేస్తావు?
ఏ టోన్తో వస్తుంది? కొంచెం బేస్ పెరిగింది, లయన్ బేస్ నీకా? మీ నాన్న మీద ఎన్నిసార్లు అరిచినావు? ఓ ఇది ఫేక్. ఎప్పుడు ఒకసారి అరుచుంటా, బట్ ఎక్కువ కాదు. నీకు ఏ ఫ్రూట్స్ అంటే ఇష్టం బాగా? నాకు ఇష్టమైన ఫ్రూట్స్ స్ట్రాబెర్రీ, మల్బెర్రీ, డ్రాగన్ ఫ్రూట్స్, కొన్ని ఎక్సాటిక్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి బాగా ఇష్టం. నీకు ఇష్టమైన ఫుడ్ అంటే స్వీట్సా, డెజర్ట్సా? భోజనం కర్రీయా? కర్రీ భోజనం వస్తుంది. కర్రీస్లో అయితే చికెన్. వెజ్లో అయితే నాకు పన్నీర్ బాగా ఇష్టం. నేను ఇది అస్సలు ఒప్పుకోను. పన్నీర్ చికెన్ తింటావు కానీ బాగా. వెజ్లో నేను చెప్పేది. నాన్ వెజ్లో ఆబ్వియస్లీ చికెన్, ఎగ్, ఆ రెండే నేను తినేది బాగా. ఫిష్ లిమిటెడ్. ప్రాన్స్ బాగా. నీకు బిర్యానీ ఇష్టమా? ఇదేంది పులిహోర ఇష్టమా? బిర్యానీ ఇష్టం. ఇంకేం అడగాలి నేను? నీకు కోపం బాగా వస్తుందా, అసలు రాదా? వస్తుంది, బాగా రాదు, అసలు రాకుండా ఉంటుంది, లిమిటెడ్. నువ్వు ఎన్నిసార్లు పిలిస్తే లేస్తావు? లేగడం ఈ మధ్య ఓకే, కనకపోతే మా అమ్మ కొట్టి లేవు, సోనీ లే అని 10 గంటలకు లేస్తే అప్పుడు తన్నులు పడుచుకుంటా లేచేది నాన్న నేను కలిపి. ఓకే, నెక్స్ట్ నీకు ఎక్కువ బాగా డిసప్పాయింట్మెంట్ అయ్యి ఏడ్చింది ఏది? ఇంత టైం ఉండదు, ఏం లేదా? ఇంతవరకు డిసప్పాయింట్మెంట్ అయ్యి ఏడ్చింది ఏం లేదా? నీకు బాగా ఇష్టమైన యానిమల్స్? కుక్క, అంతేనా? నీకు ఇష్టమైన ప్లేస్? అంటే ఎట్లా? టూరిస్ట్ ప్లేస్ అయినా సరే. కేరళ, మున్నారు. సో ఇదండి పూజిత గారి ఇంటర్వ్యూలో తను చెప్పిన నిజాలు. ఇంట్లో ఎన్ని నిజాలు ఎన్ని అబద్ధాలు అంటే ఆల్మోస్ట్ అన్ని నిజాలే, ఒక 2-3 అబద్ధాలు తప్ప. 2-3 అబద్ధాలు కూడా ఏముంది, గుర్తెచ్చుకోవాలి. అన్ని నిజాలే చెప్పింది, కాకపోతే నిద్ర లేవదు, అది అస్సలు లేవదు, 10 గంటల దాకా లేవదు, అదే అనమాట. పని చేయదు, అస్సలు పని చేయదు, ఒక కూరగాయల కటింగ్ తప్ప ఏం చేయదు. మమ్మీకి అంటే మామూలుగా ఇంట్లోనే ఉంటుంది, బయటికి వెళ్ళదు అసలు. నా కూతురు నాతో తప్ప బయటికి వెళ్ళదు. సో ఇదండి మీ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ పూజిత గారు, మీ అమూల్యమైన దాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఎప్పుడు ఈ షర్ట్ తప్ప ఇంకోటి దొరకదు. బాయ్ అండి. సో ఎస్ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటా. మా ఇంటర్వ్యూ ఎలా ఉంది అనుకుంటున్నాను. ఇలా మేమేదో మా టైం పాస్కి వీడియో చేసుకున్నాము. అసలు ఫ్రస్ట్రేషన్తో తీసిన వీడియో క్యాజువల్గా అయిపోయింది. మా ఆయన నా గురించి ఎంత తెలుసా అని ఫ్రస్ట్రేషన్తో తీసిన వీడియో అది ఇలా టైంపాస్ వీడియో అయిపోయింది. మీరు కూడా ఇలా మమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంత లేదులే కానీ జస్ట్ జోక్ అండి. థ్యాంక్ యూ. ఇంకేం చెప్తావు? లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, నీకు ఏ దేవుడు అంటే ఇష్టం? అంటే టెంపుల్ వైజ్ నాకు తిరుపతి ఇష్టము అండ్ వినాయకుడు టెంపుల్స్ బాగా ఇష్టం. సో ఇదండి. ఇంకా అడుగు అని తను నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది, కానీ ఇంకేం లేవు అడగడానికి, అన్నీ అయిపోయినాయి. ఇదండి. నేనేం చెప్పా, చాలు అమ్మా. ఇప్పటి వరకు నేను నీకు చెప్పిన ఆన్సర్స్ ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం? అని నిజాలే, అన్నీ నిజాలేనా? మ్యాక్సిమమా? అన్నీ కరెక్టేనా? సో ఇది నేను మా అమ్మాయికి చేసిన ఇంటర్వ్యూ. మీ అందరికీ కూడా నచ్చుతాను అనుకుంటా. మా ఆయన మీకు డిస్టర్బ్ కావాలని వెనక టీవీ పెట్టిండు,
మీరు అలాగే కమెంట్స్ అవ్వకండి. థ్యాంక్ యూ.